రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసిన సంచలన వార్త ఇది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా, ఆయన బాబాయ్ పిఏగా వ్యవహరించిన వ్యక్తి రూపాయలు 5 కోట్ల అక్రమ లావాదేవీలపై సిఐడి ముందు మొత్తం గుట్టు విప్పినట్లుగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ పరిణామాల్లో ఉలిక్కిపడ్డ అధికార యంత్రాంగంపై ప్రతిపక్ష నిప్పులు చెరుగుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారానికి కేంద్ర బిందువు ఒక కీలకమైన రోజున జరిగిన రూపాయలు 5 కోట్ల డిజిటల్ ట్రాన్స్ఫర్. ఈ డబ్బు నేరుగా పిఏ వ్యక్తిగత ఖాతా నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక ప్రముఖమైన ప్రాజెక్ట్ కాంట్రాక్టు దక్కిన ఒక బినామీ కంపెనీకి చెందిన అధికార ఖాతాకు బదిలీ అయినట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీల మీద నిఘా ఉంచి కేంద్ర సంస్థల నుంచి అందిన ఒక అంతర్గత నివేదిక ఆధారంగా రాష్ట్ర సిఐడి రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. పిఏను అదుపులోకి తీసుకుని సిఐడి అధికారులు ద్రవ్యమూలం, దాని ఉద్దేశం గురించి లోతుగా విచారించగా ఆయన అనేక కీలక విషయాలు వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా లీకుల రూపంలో బయటకు వచ్చాయి. ఈ లావాదేవీలపై నుంచి వచ్చిన ఆదేశాలు మేరకే జరిగిందని, ఇది కేవలం ఒక మిషన్లో భాగం మాత్రమేనని ఆయన చెప్పినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ ద్వారానే ఈ మొత్తం వ్యవహారం నడిపించినట్లు కూడా పిఏ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతుంది. పిఏ ఇచ్చిన సమాచారం మేరకు కేసులో కీలక ఆధారాలు దొరికాయనే ఉద్దేశంతోనే తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ నివాసానికి, తాడేపల్లి ప్యాలెస్కు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత పోలీసు అధికారులు సిఐడి బృందం సోదాలు నిర్వహించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అత్యంత గోప్యంగా జరిగిన ఈ ఆకస్మిక చర్యలతో ప్యాలెస్ వర్గాలు, జగన్ సన్నిహితులు తీవ్ర ఆందోళనకు చెందారని అంటున్నారు. అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటన రాకపోవడంతో ప్యాలెస్ సోదాల వార్త ఒక పుకారుగానే మిగిలిపోయింది. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఈ పుకార్లు బలంగా నడుస్తున్నాయంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, రాష్ట్ర చరిత్రలోనే అత్యంత అవినీతిమైన పాలన నడుస్తుంది. ఇప్పుడు దొంగలు ఎక్కడున్నారో ప్రజల కళ్ల ముందే కనిపిస్తుంది. పిఏ చేసిన విషయంపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి, నిజాన్ని ఎంత దాచినా దాక్కోదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో తాజా రాజకీయ ట్రెండ్లు వేడెక్కాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన జిల్లా పర్యటనలో మరింత దూకుడు పెంచారు. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఎండగడుతూ మార్పుకు మరో దారి లేదు, ఈ పాలనకు వీళ్లతో సహా పెకిలించాలి అంటూ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. సంక్షేమ పథకాలు అంటే అభివృద్ధి, పెట్టుబడులు, యువతకు ఉద్యోగాల అవకాశం అని ఆయన చేసిన వ్యాఖ్యలు యువతతో చర్చకు దారితీశాయి. కూటమిలోని భాగస్వామ్య పక్షాలు కూడా ఈ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు అధికార పార్టీ ఆరోపణలను కేవలం రాజకీయ కుట్ర కొట్టిపారేస్తూ ప్రతిపక్షాలు నిరాధార పుకార్లు సృష్టించి ప్రజలకు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి నిప్పు లాంటి వ్యక్తి ఏ దర్యాప్తుకైనా సిద్ధం అని ఓ సీనియర్ మంత్రి మీడియా తెలిపారు. ఏదైనా ఒక రూపాయి 5 కోట్ల లావాదేవీల వ్యవహారాలను పిఏ ఇచ్చిన వాంగ్మూలం కారణంగా రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ పుకార్లకు సంబంధించిన అసలు నిజాలు ఏమిటో త్వరలో బయటకు వస్తాయని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.